రండి రండి కూర్చోండి, భోంచేద్దాం. పల్లవి కూర్చో అమ్మా. పల్లవి కూర్చో అమ్మా. వైష్ణవి నువ్వు మావయ్య గారికి వడ్డించు. అమ్మా నీకిష్టమని రకరకాల వంటలు చేశాను. కడుపు నిండా తిను. తినమ్మా. ఏమైందమ్మా? భోజనం చెయ్యి. నాకు తినాలని లేదు నాన్న. ఏమ్మా? అక్కడ ఆయన అన్నం తిన్నారో లేదో తెలియదు. నువ్వు లేకపోతే భోజనం మానేసేంత ప్రేమ అతనికి లేదు కదా. కానీ నేను లేకపోతే మంచిగా ఉండి పెట్టేవాళ్ళు కూడా లేరమ్మా అక్కడ. అదేంటి, ఇంట్లో ఆడవాళ్ళే లేరా? అక్షిత ఉంది, ఆ సుమలత గారు ఉన్నారు, వాళ్ళు వండి పెట్టరా? అక్షితకి వంట రాదు నాన్న. రాకపోతే నేర్చుకుంటుంది. ఎప్పుడు నేర్చుకుంటుందమ్మా? నీ వయసు వచ్చాకనా? లేకపోతే తనకు పిల్లలు పుట్టి ఆ పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేర్చుకుంటుందా? నన్నెన్ని మాటలన్నా ఎన్ని కామెంట్స్ చేసినా నేనుండి పెడితే మాత్రం ఆయన కడుపు నిండా భోజనం చేసేవారు. కానీ ఇప్పుడు ఆయనకేం భోజనం లేదని నువ్వేం ఫీల్ అవ్వనక్కర్లేదు. అలా వదిలేస్తేనే నీ విలువేంటో వాళ్ళకి తెలుస్తుంది. మీ ఆయనే కాదు, మగాళ్ళందరూ అంతే. అన్నీ తీసుకొచ్చి పెడుతున్నంతసేపు ఎగిరెగిరి పడతారు. ఒక్కసారి వదిలేస్తే అప్పుడు దారిలోకి వస్తారు. గుండమ్మా, నువ్వు చరణ్ అంటున్నావా లేక నన్ను కూడా ఇండైరెక్ట్ గా అంటున్నావా? ఇండైరెక్ట్ గా ఏంటి, డైరెక్ట్ గానే అంటున్నాను. ఇప్పుడేంటి? ఏ మీరు ఆ రోజుల్లో నన్ను ఎంతలా వేపుకు తిన్నారు? అమ్మా గుండమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే అమ్మా, అయిపోయింది కదా. వాడిప్పుడు మారిపోయాడమ్మా. అలాగే చరణ్ కూడా మారిపోతాడమ్మా. నేను చెప్పేది కూడా అదే మావయ్య. తనేమీ తినటం లేదని నువ్వేం బెంగపడొద్దమ్మా. ప్రశాంతంగా ఉండు. ఎలా దారిలోకి రాడో నేను చూస్తాను కదా. నువ్వు తిను. తినమ్మా. తినమ్మా. ఇంక చాలమ్మా. పల్లవి, వంటగది నుంచి సౌండ్స్ వస్తున్నాయేంట్రా? ఏ ఎలుకో పందికొక్కో వంటగదిలోకి దూరాయి అనుకుంటున్నానమ్మా. ఎలకలు పందికొక్కులు మన ఇంట్లోకి ఎందుకు వస్తాయరా? కొత్తగా బయట నుంచి రావాలా ఏంటి? ఇంట్లో లేవా? నాకెందుకు డౌట్గా ఉంది. ఒకసారి చూద్దాం పదండి. ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? అరవడం ఏంటి? ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. అటు చూడు.
ఏమైంది? వాళ్ళిద్దరూ వంట చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు వండి అందరిని చంపేద్దామనే? ఎందుకు మావయ్య అలా అంటున్నారు? అమ్మా, మీరు వంటలు ఎంత బాగా చేస్తారో మాకు బాగా తెలుసు. ఒకసారి ఇలాగే వంట చేస్తామని ఏకంగా సిలిండర్ని అంటించేశారు. ఇప్పుడు మళ్ళీ వంట చేస్తున్నారు. ఒకసారి ఏదో పొరపాటు జరిగితే అన్నిసార్లు జరుగుతుందా? వాళ్ళిద్దరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పంపించాను. వాళ్ళు వండినవి ఒకసారి తిని చూస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. ఏంటి, వీళ్ళు వండినే ఇప్పుడు తినాలా? ఇంతకీ వంటలన్నీ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆంటీ. తిని ఎలా ఉందో మీరే చెప్పాలి. మమ్మీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంటే ఖచ్చితంగా బాగానే ఉంటాయి. తీసుకురండి, ఆకలేస్తుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు మమ్మీ. సరే, తినండి. ఏంటి నానమ్మా, ఏం చేస్తున్నావు? ఎవరైనా పోతే మిగిలిన వాళ్ళు సంతాపం తెలియజేస్తారు కదా, మన గురించి మనమే సంతాపం తెలియజేసుకుంటే బావుంటుంది అని. సంతాపం ఏంటి నానమ్మా? వీళ్ళు వండిన వంట తింటే పోవడం గ్యారంటీ కదా అన్నయ్య, అందుకే. చాలే ఊరుకో. ఊరికే పేర్లు పెట్టడం కాదు, తిని అప్పుడు మాట్లాడు. ఇది తిన్న తర్వాత అసలు మాట్లాడడానికి ఉంటామోలేమో అని వాడి భయం అమ్మా. ఎందుకు మావయ్య అలా కామెంట్ చేస్తారు? ఏ మాడిపోయినట్టు ఏమైనా కనిపిస్తున్నాయా? అన్నీ బానే కనిపిస్తున్నాయి కదా. చూడ్డానికి అన్నీ బానే ఉన్నాయే. తినటానికి కూడా అన్నీ బానే ఉంటాయి గాని తినండి. ఏమోనే, ఇదివరకంటే పల్లవి వంట చేసేది, ఆనందంగా తినేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు చేశారు, భయపడుతూ తినాలి. నానమ్మా, ఆ పల్లవి మాట ఎత్తొద్దని చెప్పానా? ఏ, తనకి తప్ప ఎవరికి వంటలు రావా? వీళ్ళు కూడా బాగానే చేస్తారు, తినండి.